వన్స్ అగైన్ హలో నమస్తే భాయ్ సాబ్ వాళ్ళందరికీ సలాం వాలేకుమ్. వీడియో కొంచెం డిలే అయిన మాట వాస్తవమే. మన కంటెంట్ తెలుసు కదా, కొంచెం రావడం లేట్ కావచ్చు, కానీ రావడం మాత్రం పక్క. వితౌట్ ఎనీ డిలే కెమెరామెన్ గాయత్రితో అట్లానే మన అసిస్టెంట్ కెమెరా మ్యాన్ రిద్ధిమాన్తో ఈ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓవర్ టు గాయత్రి అండ్ రిద్ధిమాన్. హలో ఎవ్రీవన్. హాయ్ ఎవ్రీవన్. ఓకే, లేట్ చేయకుండా క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మన 2024 రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కి అయినా, మన బిల్డర్స్కి అయినా, కాంట్రాక్టర్స్కి అయినా, లేదా కొనే వాళ్ళకైనా చాలా టఫ్ టైంలో నడిచింది. సో అట్లీస్ట్ ఈ 2025 అయినా మన మార్కెట్ పైకి వస్తుందా? దీని మీద మీ వ్యూ ఏంటి? చిన్న పిల్లగా నుంచి పెద్దవాళ్ళకి ఎవరిని అడిగినా కూడా 2024 డల్ ఉన్నమాట అందరూ మనం యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్. అది దాంట్లో ఎందుకు ఎన్ని రీజన్స్ అనేది మనం లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసుకున్నాం. సో 2024 చెప్పుకోదగ్గ స్థాయి లేదు. మరి అట్లనే ఉంటుందా 2025 అంటే? దీనికి నేను చెప్పేది మాత్రం 2025 మాత్రం ఖచ్చితంగా 2024 కంటే మాత్రం బెటర్ ఉంటుంది. బెస్ట్ అనను, బెస్ట్ రాబోయే రోజుల్లో మనం వెయిట్ చేస్తే వస్తుంది. కానీ 2024 నుంచి 25 కంపేర్ చేస్తే ఖచ్చితంగా 25 మాత్రం అద్భుతంగా ఉంటుంది. మరి 26 ఎట్లుంటుంది అంటే, మనం ఏమి ఇక్కడ కాలజ్ఞానం ముఖం చూసి జ్యోతిషం చెప్పబడిన టైప్ అయితే ఏం పెట్టుకోలేదు. కానీ మనకు ఉన్న ట్రెండ్స్, మనకు వచ్చే ఫోన్ కాల్స్, మార్కెట్లో జరిగే ట్రాన్సాక్షన్స్, కన్సర్న్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కావచ్చు, యూట్యూబ్ బ్లాగర్స్ కావచ్చు, కంపెనీ సేల్స్ అన్ని చెక్ చేసి ఇవన్నీ ఒక యావరేజ్ తీసుకుంటే అర్థమైంది ఏంటంటే 2024 కంటే 2025 మాత్రం సానుకూలంగా ఉండడానికి ఆస్కారం ఉంది. అది స్టేట్ లెవెల్ కావచ్చు, నేషనల్ లెవెల్ కావచ్చు, గ్లోబల్ లెవెల్ కావచ్చు. పరిస్థితులు ఒకదాని తర్వాత ఒకటి స్ట్రీమ్ లైన్ అవుతున్న సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకా కనిపించని వాళ్ళకి రాబోయే రోజులు ఖచ్చితంగా కనిపిస్తాయి. డెఫినెట్లీ 2025 మాత్రం 2024 కంటే రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం బెటర్గా ఉంటుంది. అంటే బెటర్ అంటే మీరు ఏ రకంగా బెటర్ అని మీరు అనొచ్చు. అంటే ట్రాన్సాక్షన్స్ ఉన్నాం అంటే 2024లో అటు కొనేవాళ్ళు వెనకడిగేస్తుంది, అమ్మేవాళ్ళు అనుకున్న టైంకి అమ్మలేకపోతుంది. సో ఈ 2025లో ఏమవుతుందంటే, కొనేవాళ్ళు కొంచెం ముందడుగేయడం, అంటే ఉన్న బడ్జెట్లోనే కొనడమా, లేదంటే వాళ్ళకు ఉన్న బడ్జెట్ని ఇంక్రీజ్ చేయడమా అనేది మనం రాబోయే రోజుల్లో చూస్తాం. సేమ్ యాజ్ సెల్లర్స్ 24లో ఉన్నారు, 25లో ఉన్నారు. ఈ ఇయర్లో కొంచెం మనం సేల్స్ అనేటివి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. నథింగ్ బట్ ట్రాన్సాక్షన్స్ అనేటివి మాత్రం 2024 కంటే 2025లో మాత్రం ఖచ్చితంగా బెటర్గా ఉంటాయి. ఎస్పెషల్లీ ప్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, టు సమ్ ఎక్స్టెంట్ విల్లాస్. అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటారా ఇంకా కొంచెం స్లోగానే ఉంటాయి, ఎందుకంటే మన దగ్గర ఆల్ టైమ్ హై ప్రైసెస్ ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కొందరు తీసుకునే వాళ్ళు ఎకరా కూడా తీసుకుంటారు. కానీ పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు అనేటివి కొంచెం తగ్గుముఖం పట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు అందరూ ఫోర్త్ సిటీ అని చాలా హైప్ వస్తుంది. అండ్ ఈ మూమెంట్ ఎట్లుంది? అండ్ నిజంగానే హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అవుతుందా? దీని మీద మీ వ్యూ ఏంటి? ఇది లాస్ట్ వీడియో సెకండ్ క్యాపిటల్ 5 ఏళ్లకు 10 ఏళ్లకు కావచ్చు. కానీ మనం ఫోర్త్ సిటీ వరకు ఇప్పుడు చూస్తే కనుక ట్రెండ్స్, కొత్త గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఫోర్త్ సిటీ హడావిడి అయితే ఎక్కువ నడుస్తుంది. మరి అవి ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయంటే, మనం ఇప్పుడు కాదు, నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యి 4-5 ఇయర్స్ అయింది. నేను 2019-20లోనే చెప్పిన, వెస్ట్లో అఫర్డ్ చేయలేని వారు, వెస్ట్ హైదరాబాద్లో అఫర్డ్ చేయలేని వాళ్ళు సౌత్ హైదరాబాద్లో అఫర్డ్ చేయండి. మీరు పాత వీడియోలు 2019-20లో చూసుకుంటే ఎప్పటి నుంచో మనం చెప్తున్నాం. ఎందుకంటే మన దగ్గర హైదరాబాద్లో మేజర్ ల్యాండ్ మార్క్స్, బెంచ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ గచ్చిబౌలి ఐటీ జనరేషన్, లేదు అంటే మనకు ఎయిర్పోర్ట్ వల్ల పెద్ద ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని కాదు, కానీ దాన్ని బేస్ చేసుకొని రకరకాల ఇన్వెస్ట్మెంట్స్, రకరకాల కంపెనీస్ అనేవి రావడం జరుగుతుంది. ఆ కంపెనీస్ వల్ల కొంచెం ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. అట్లనే వాళ్ళ జీతభత్యాలు ఐటీ వాళ్ళ లెవెల్లో కాకపోయినా నాన్ ఐటీ కొంచెం చిన్నగా మంచి ఎంప్లాయ్మెంట్ అయితే దొరుకుతుంది. కాబట్టి ఫోర్త్ సిటీ ఇప్పుడైతే స్కిల్ యూనివర్సిటీ అవి అంటుంటే ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ కానీ ఇంకే మేబీ డౌన్ ద లైన్ 2-3 ఇయర్స్ అయితే పట్టచ్చు. కానీ అవి బేస్ చేసుకునే కొట్టడం అనేది మాత్రం గొప్ప ఆలోచన అయితే కాదు. ఫోర్త్ సిటీ కావచ్చు, ఆ సరౌండింగ్స్ కావచ్చు, మ్యాక్స్ టు మ్యాక్స్ ఇది డిటిసిపి ఎక్కడన్నా దొరికితే హెచ్ఎండిఏ 30 to 35 lakhs కంటే ఎక్కువ పెట్టడం అయితే గొప్ప ఆలోచన కాదు. ఎందుకంటే 35 to 40 lakhs బడ్జెట్లో మనకు గట్టిగా వెతికితే మహేశ్వరం సరౌండింగ్స్లోనే దొరుకుతాయి హెచ్ఎండిఏ అయితే. ఇంకా అంటే
25 lakhs 30 lakhs కూడా DTCP దొరుకుతున్నాయి మహేశ్వరంలో. ఇంకొంచెం స్ట్రెచ్ చేసుకోగలిగితే కనుక 40 to 50 మధ్యలో, నథింగ్ బట్ 45 to 50 అయితే కనుక తుక్కుగూడ సరౌండింగ్స్, తుక్కుగూడ మహేశ్వరం బెల్టుల మన సిరిగురిపురం కావచ్చు, మాంకా లోపల కావచ్చు, గంగారం కావచ్చు, ఇటువంటి ఏరియాస్లో తీసుకోవచ్చు. అండ్ యాజ్ యూజువల్గా 50 lakhs అబౌవ్ అయితే కనుక మీరు వెస్ట్ హైదరాబాద్ ఇది రుద్రారం వరకు, అటు శంకర్పల్లి, అటు ఇంద్రకరణ్ సరౌండింగ్స్లో కూడా మీరు తీసుకోవచ్చు. సో కంక్లూడ్ చేయాలంటే 4th సిటీ వరకు మాత్రం పేపర్ల మీద ఆర్టికల్స్ ఇవైతే హడావిడి అయితే బాగా నడుస్తుంది, కానీ యాక్చువల్గా దాని షేప్ రావడానికి అట్లీస్ట్ ఇంకొక 6 months to 1 year అవుతుంది. కానీ అవి బేస్ చేసుకొని మీరు 50 lakhs 1 crore ఇన్వెస్ట్ చేయడం అయితే గొప్ప ఆలోచన అయితే కాదు. ఎనీథింగ్ సమ్వేర్ అరౌండ్ 25 to 30 lakhs ఇన్వెస్ట్ చేసుకోండి. అఫ్ కోర్స్ కొందరికి ఇది మంచి కంటెంట్ అయితే దొరికింది, యూట్యూబర్స్ కి కావచ్చు, రియల్ ఎస్టేట్ కంపెనీస్ కావచ్చు, 4th సిటీ మెట్రో వస్తుంది, ఇట్రో వస్తుంది. అల్టిమేట్ గా ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి, లేదంటే ఎండ్ యూజర్స్ ఇల్లు కట్టుకొని జీవించేటట్టన్నా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అవన్నీ రావడానికి టైం పడతాయి. కాబట్టి 25 to 30 lakhs బడ్జెట్లో మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే అక్కడక్కడ DTCP లిమిట్స్లో మీరు 4th సిటీ సరౌండింగ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ గాయత్రి. ఇప్పుడు రైట్ నౌ ఉన్న మార్కెట్లో చాలా మంది దగ్గర లిటరలీ స్పీకింగ్ డబ్బులు లేవు. ఓకే, ఫస్ట్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ గురించి మాట్లాడుతున్నాం. సో మ్యాక్సిమం ఎక్స్టెండ్ చేసినా కూడా మనకి 80 lakhs నుంచి 1 crore బడ్జెట్ వరకు ఎక్స్టెండ్ చేయగలుగుతున్నారు. మోర్ దాన్ దట్ మ్యాక్సిమం పీపుల్ అఫోర్డ్ చేయలేని స్థితిలో ఉన్నారు రైట్ నౌ. సో ఆ 1 crore బడ్జెట్లో ఇప్పుడున్న మార్కెట్ని బట్టి మీ వ్యూ ఏంటి? ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెటర్? ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? ఎండ్ యూజా, ఐ మీన్ ఫ్లాటా, ప్లాటా, లేదంటే అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలా? మీ వ్యూ ఏంటి దీనిపైన? 1 crore అనేది డీసెంట్ బడ్జెట్ అభిమాన్. మరి అంత ఈజీగా చెప్తున్నాం, మీతో నాతో అయితే అన్ని డబ్బులు లేవు. అయితే కొందరికి మెజారిటీ మన మిడిల్ క్లాస్, అబౌవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే ఒక 70 to 80 lakhs ఉన్న వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే 1 crore దాకా స్ట్రెచ్ చేయాలనుకుంటారు. ఆఫ్ కోర్స్ సబ్జెక్టెడ్ టు వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక ప్రాపర్టీ ఉంటే, ఐదర్ ఫ్లాట్ అని, ఒక ఇండిపెండెంట్ హౌస్ అని ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు కొంచెం డైలమాలు ఉంటుంది. కొందరు ప్లాట్లో చేయాలన్నా, ఏదో అపార్ట్మెంట్లో ఇనీషియల్ స్టేజ్లో ఇన్వెస్ట్ చేసి అప్రూవల్స్ వచ్చినాక నథింగ్ బట్ హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఎగ్జిట్ కావాలని. అయితే ఎప్పుడైనా సరే నేను ఇదివరకే చెప్పినా, మళ్ళీసారి చెప్తున్నా, ప్లాట్స్ మీరు ఈ రోజు కొని నెల రోజులు కాకపోతే 3 ఏళ్ళు 10 ఏళ్లకు అమ్ముకోవచ్చు. మినిమం రిటర్న్స్ అనేవి బుక్ చేసుకొని ఎగ్జిట్ కావచ్చు. ఈ ఫ్లాట్స్, విల్లాస్ ఏవైతే ఉన్నాయో ప్లాట్స్ అంత ఈజీ కాకపోవచ్చు, కానీ కమ్సే కమ్ కొంచెం వేరే వాళ్ళ మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. ఈధర్ వేరే ప్లాట్ఫామ్స్ కావచ్చు, కంపెనీ వాళ్ళ మీద కూడా, అరే బాబు మా ఫ్లాట్ కూడా అమ్మిపెట్టు అని. ఏంటంటే ఆల్రెడీ ఫ్లాట్స్ ఇన్వెంటరీ మీకు తెలుసు, హైదరాబాద్లో ఒక్కొక్క సర్వే ఒక్కొక్క రిపోర్ట్ ఇస్తుంది. ఓడేమో 1000 ఫ్లాట్ ఉన్నాయంటాడు, ఓడేమో 10,000 ఫ్లాట్ ఉన్నాయో, ఓడేమో 1,00,000 ఫ్లాట్ ఉన్నాయంటాడు. ఎవరు ఎన్ని చెప్పినా కొన్ని ఫ్లాట్స్ అయితే అడపా మిగులుతున్నాయి. అది మనం ఏకీభవించాల్సిన విషయం. మరి విల్లాస్ కూడా ఉంటున్నాయంటే విల్లాస్ కూడా ఉంటున్నాయి, కానీ అవి చిన్న విల్లాస్ అయితే ఉండట్లేదు. పెద్ద విల్లాస్ 4 crore 5 crore 10 crore అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల ఉంటున్నాయి. మరి అవన్నీ ఎవరు కొంటారు, ఎప్పుడు పోతాయని మాత్రం అవి దైవానికి తెలవాలి. సో మినిమం మనం ఎగ్జిట్ కావాలి, మినిమం రిటర్న్స్ తోటి అంటే కనుక ఖచ్చితంగా ఓపెన్ ప్లాట్స్. లేదు తొందరగానే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి, మాకు నమ్మకం ఉంది ఎగ్జిట్ కావడానికి అనుకుంటే కనుక మీరు హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. విల్లాస్ అంటారా, 2 crore ఆర్ బిలో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏదైనా దొరికితే ఇన్వెస్ట్ చేసుకొని 2.53 ఎగ్జిట్ కావడానికి బెటర్ ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్న ప్రీ లాంచ్ జోలికి మాత్రం పోకండి. ఓన్లీ రేర్ అప్రూవ్డ్, HMD అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ మాత్రమే వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్ గారు. ఇప్పుడున్న రైట్ నౌ మార్కెట్ ప్రీవియస్ ఏదైనా చాలా మంది మన క్లయింట్స్ అయినా లేకపోతే జనరల్గా మనమైనా కూడా DTCP ఆర్ మన రేరా అప్రూవ్డ్స్, HMDA దాంట్లోనే తీసుకుంటాం. ఈ GP లేఅవుట్స్ చాలా వరకు విత్ ఇన్ సిటీలో కూడా ఉన్నాయి చాలా లేఅవుట్స్. సో ఆ GP లేఅవుట్స్ అట్లీస్ట్ ఈ ఇయర్ అయినా ఆ లేఅవుట్స్లో మూవ్మెంట్ అనేది ఉంటుందా? మీ వ్యూ ఏంటి దీనిపైన? ముఖ్యంగా హైదరాబాద్ సరౌండింగ్స్ చూస్తే IT వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, మనకున్న సైకలాజికల్ ఫీలింగ్ ఏంటంటే అరే పోతే 4 డబ్బులు ఎక్కువైనా HMDA తీసుకుందాం, DTCP నేనైనా కూడా అదే సజెస్ట్ చేస్తాను. కానీ కొన్ని గ్రామ పంచాయత్ లేఅవుట్స్ కూడా బాగుంటాయి. అయితే రీసెంట్గా జరిగిన హైడ్రా యాక్టివిటీస్ వల్ల కావచ్చు, అంతకుముందు LRS అప్రూవ్ చేయకపోవడం వల్ల కావచ్చు,
జీపీ లేఅవుట్స్ ట్రాన్సాక్షన్స్ మాత్రం ఏకదం మందగించినాయి. అవి మీ అందరికీ తెలిసిన విషయమే. మరి జీపీ లేఅవుట్స్ అమ్మడం ఎట్లా అంటే, ఒకటి వచ్చిన ధర కాడికి అమ్ముకోండి. ఎల్ఆర్ఎస్ నాకు తెలిసి మనం రీసెంట్గా చూస్తున్న ఆర్టికల్స్, గవర్నమెంట్ నుంచి వచ్చే సంకేతాలు చూస్తే రాబోయే 3 నుంచి 6 నెలల్లో ఎల్ఆర్ఎస్ నోటిఫికేషన్ ఇస్తారు, అన్ని కూడా అప్రూవ్ చేస్తారు. అఫ్ కోర్స్ వితౌట్ ఎనీ లీగల్ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా అప్రూవ్ చేస్తారు. అప్పుడు మాత్రం పే చేయాల్సిన ఫీజు అది ఏదైతే ఉందో 30,000 కావచ్చు, ప్లాట్ డీల్ వాల్యూని బట్టి 1.5 lakh కూడా ఉంటుంది. ఖచ్చితంగా మీ యొక్క ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజ్ చేసుకుంటే, ఎందుకంటే ప్లాట్ అనేది రెగ్యులరైజ్ చేసుకుంటే కనుక మీకు సేల్ చేయడానికి ఈజీ. ఇంకో పాయింట్ మీరు అనొచ్చు, అసలు ప్లాట్కి డైరెక్ట్ బీ పాస్లో బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని ప్లాట్ రెడీ టు కన్స్ట్రక్ట్ చేసుకుంటే అయిపోతుంది కదా అంటే, అప్పుడు లోన్స్ కూడా వస్తాయి. హౌసింగ్ లోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఓకే, కానీ ఓన్లీ ప్లాటే కొనుక్కోవాలనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే హెచ్ఎండిఏ ప్లాట్స్ ఉన్న ప్రైసెస్కి కొన్నిసార్లు మనం అఫోర్డ్ చేయలేని పరిస్థితి ఉంది. కొన్నిటికి హెచ్ఎండిఏ అయితే లోన్స్ వస్తాయి. ఎల్ఆర్ఎస్ ఫుల్ పే చేసి పెట్టుకుంటే ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇల్లు కట్టే అమ్మాల్సిన అవసరం లేదు. ఎవరైతే వాళ్ళు ఎన్యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇల్లు కట్టుకునే టైంలో బీపాస్ల వెబ్సైట్లోకి వెళ్ళి ఎల్ఆర్ఎస్ పే చేసి బిల్డింగ్ కట్టుకోవచ్చు. కానీ ప్లాట్ రూపకంగానే మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవాలనుకుంటే కనుక ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తరుణంలో మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా అది రెగ్యులరైజ్ చేసుకుంటే కనుక మీకు రీసేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెటర్గానే ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా చెప్పాలంటే ఎవరైనా ఇండిపెండెంట్ హౌసెస్ కట్టి అమ్ముతామంటే వాళ్ళకి ఇచ్చేసుకోవడం బెటర్. లేదంటే ఇప్పుడున్న ఇంకా అన్సర్టనిటీస్ పూర్తిగా స్ట్రీమ్లైన్ అయితే కాలే, స్ట్రీమ్లైన్ అవుతున్న ప్రక్రియలో కొంచెం లిబరల్గా ఉండి క్లోజ్ చేసుకుంటే కనుక బాగానే ఉంటాయి. గ్రామ పంచాయతీ లేఅవుట్స్ తీసుకునే వాళ్ళకి కూడా కొన్ని లీగల్ ఇష్యూస్ లేని లేఅవుట్స్ అంతో ఎంతో వెతికితే దొరుకుతాయి. మీకు కన్సర్న్ లీగల్ అడ్వైజర్తో లీగల్ ఒపీనియన్ తీసుకొని గ్రామ పంచాయతీ లేఅవుట్స్ తీసుకోవచ్చు. అవి ముందే చూసుకోండి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్, వక్ఫ్ ల్యాండ్స్, ఇంకేమైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయో లేవో చూసుకొని గ్రామ పంచాయతీ లేఅవుట్స్ కూడా ఇప్పటికి కూడా తీసుకోవచ్చు. కాబట్టి మనకు లోన్స్ రావు, విత్ ఇన్ ఓవరాలే మనకు మంచి డీల్స్ దొరకడానికి ఆస్కారం ఉంటాయి. గ్రామ పంచాయతీ లేఅవుట్స్ హైడ్రా యాక్టివిటీస్ కూడా వాళ్ళ గైడ్లైన్స్ ఎందుకు ఇడిషియర్ కాబట్టి మేము ఇప్పటి నుంచి పలానా వాటికి వెళ్తాం, పలానా జోలికి వెళ్ళాము కాబట్టి ఈ ఇయర్ కొన్ని మనము కరెక్షన్స్ అనేవి చెక్ చేయొచ్చు ట్రాన్సాక్షన్స్లో. గ్రామ పంచాయతీ లేఅవుట్స్ ట్రాన్సాక్షన్స్ మాత్రం ఈ ఇయర్లో ఇంక్రీజ్ అవుతాయని మనం అనుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇది మన ఫైనల్ క్వశ్చన్. సో ఇప్పుడు ట్రెండింగ్ రైట్ నౌ మార్కెట్లో ఏంటంటే మన గవర్నమెంట్ వాళ్ళు ల్యాండ్ ఆప్షన్స్ వేస్తున్నారు. ఓకే, సో ఆ ఏరియాస్ ఏవైతే ఆప్షన్ వేస్తున్న ఏరియాస్ ఉన్నాయో, ఫర్ సపోజ్ లేమూర్ ఉండొచ్చు, కొంగర్కలాన్ ఉండొచ్చు, అక్కడ ప్రైజెస్ కరెక్షన్స్ ఏమైనా అవుతాయా? దీని మీద మీరు ఏం చెప్తారు? గడిచిన ల్యాండ్ ఆప్షన్స్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అనేది మన అందరికీ తెలుసు. వాటి అవుట్పుట్ పక్కన పెడితే కొంచెం అనుకున్నంత గొప్పగా అయితే కాదు. కొన్ని ఆప్షన్స్ సూపర్ హిట్ అయినాయి, కొన్ని ఆప్షన్స్ అనుకున్న రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయినాయి. అయితే అందులో ఎన్నో రీజన్స్ ఉన్నాయి, అవి మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ యొక్క ఆప్షన్స్ వల్ల అక్కడ ఉన్న లేఅవుట్స్కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఏదైతే ప్రైవేట్ లేఅవుట్స్ ఉంటాయో ఒక్కొక్కటి 15,000, 20,000, 30,000 చెప్పుకునే తాన ఈ గవర్నమెంట్ పాలసీలు ఏముందంటే ఎకనామికల్గా వయబుల్గా ఉండేటట్టు చేసాం. లేమూర్ అనుకుందాం, లేమూర్ R3 జోన్లో ఉంది, మనకు మహేశ్వరం తుక్కు కూడా పక్కల. ఆడ ఎంత లేదన్నా కొత్త లేఅవుట్లో మనకు 18 to 22K, 23K ఉంది. మరి గవర్నమెంట్ వస్తే ఏమవుతుంది, అక్కడ వాళ్ళు 150 to 200 స్క్వేర్ యార్డ్స్ రేంజ్లో గవర్నమెంట్ ఆక్షన్ వేయాలనుకుంటుంది. ఇంతకుముందు లాగా అక్కడ వచ్చి అంత ఎగబడే పరిస్థితి అయితే ఉండదు. మేబీ 15,000 or 18,000. సో అప్పుడేమవుతుంది, గవర్నమెంట్ లేఅవుట్స్ వేసేతాన వేరే వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గవర్నమెంట్ డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అది ఎంప్లాయ్మెంట్ కావచ్చు, వేరే రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు. మరి ప్రైవేట్లో కూడా అంతే రేంజ్ కూడా ప్రైస్ మనకి ఇంకా ఎక్కువ రావచ్చా అంటే కనుక కొంచెం తక్కువ ఆస్కారం ఉంటుంది. సో లేమూర్ కావచ్చు, అటు మన కీసర కావచ్చు, నెక్స్ట్ నాదర్గులు, భోగారం, ఇటువంటి ఏరియాస్లో అయితే నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఆక్షన్ అయితే ఉండబోతుంది. సేమ్ టైం కోకాపేట, బుద్వెల్లో కూడా ఆక్షన్ ఉండబోతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన ఆక్షన్ ఇంతకుముందు ఎట్లయితే ట్రెండ్స్ ఉండేనో వెస్ట్ హైదరాబాద్, సౌత్ హైదరాబాద్ అని, ఇప్పుడు కూడా అవే ట్రెండ్స్ ఉంటాయి. కాకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఏరియాస్ ఎటువంటివి అంటే లేమూర్ లాంటి ఏరియాస్లో ఖచ్చితంగా దొరికితే తీసుకోవచ్చు. నాదర్గులు కూడా మంచి బ్యూటిఫుల్ ఏరియా. నాదర్గులు మనకు విత్ ఇన్ ఓవరాలే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హెచ్ఎండిఏ లేఅవుట్స్ దొరికితే మంచి డీల్ తీసుకోవచ్చు. మేబీ ఇవన్నీ స్ట్రీమ్ లైన్ కావడానికి ఇంకో 3 to 6 months కావచ్చు. ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే ఆక్షన్ వేసే ఆలోచన ఉంది. మంచి డీల్ దొరికితే తీసుకోవడం బెటర్. ఖచ్చితంగానే ఏవో ప్రైవేట్ లేఅవుట్స్కి వెళ్ళాలి, ఆ రంగురంగుల జెండాలు చూసి తొందరపడి ఎక్కువ ప్రైసెస్కి అయితే కొనకండి.
మార్కెట్లో ఇప్పటికీ మంచిగా రీజనబుల్ డీల్స్ ఉన్నాయి. రీసేల్లో తీసుకోండి. కంపెనీ సేల్స్తోనే కూడా మంచిగా నెగోషియేట్ చేసి మంచి డీల్ మీరు తీసుకుంటే కనుక మనందరికీ శుభ సూచకంగా ఉంటుంది. నెక్స్ట్. సో ఎండ్ ఆఫ్ అవర్ క్వశ్చన్స్. సో ఓవరాల్ వ్యూ చెప్పండి మీరు. యా, మళ్ళీ ఒకసారి మీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎటువంటి ప్రాపర్టీస్ సేల్కున్నా నాకు చెప్పండి. కుదిరితే నేనే వచ్చి వీడియో తీసుకుంటా, లేదంటే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పెడుతున్నా, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అభిమాన్ అని. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా పెడుతున్నా. అందులో రకరకాల ప్రాపర్టీస్ పోస్ట్ చేస్తున్నా. ఫ్లాట్స్, ప్లాట్స్, విల్లాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్ని అప్రూవ్డే. అడప గ్రామ పంచాయతీ కూడా పెడుతున్నా. అందులో కూడా మీరు మంచి డీల్స్ నచ్చితే కనుక మీరు నాకు రీచ్ అవుట్ కావచ్చు. నా పేరు వచ్చేసి అభిమాన్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. మీవి కూడా ఎటువంటి ప్రాపర్టీస్ సేల్కున్నా నాకు రీచ్ అవుట్ అయ్యి చెప్పొచ్చు. అందులో డీల్స్ మీరు చూస్తే మీరు తీసుకోరు పక్కకు పెడితే ఆ యొక్క మన యూట్యూబ్ కమ్యూనిటీలో కానీ, వాట్సాప్ ఛానల్ కానీ, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అని పెడుతున్న డీల్స్ చూస్తే ప్రైసెస్ ఎట్లున్నాయి, అచ్చా పలానా ఏరియాలో ఈ ప్రైసెస్ చెప్తుండ్రా, పలానా ఏరియాలో ఈ ప్రైసెస్ చెప్తుండ్రా, అన్ని అవే ప్రైసెస్ కి క్లోజ్ అయితే అని కాదు, అవే దానికంటే తక్కువకి కావచ్చు, దాని లేకంటే కొన్ని అవే ప్రైసెస్ కి కూడా క్లోజ్ కావచ్చు. ఈ మనకి ఏంటంటే ఏ ఏరియా పొటెన్షియల్ ఎట్లుంది, అక్కడ ల్యాండ్ మార్క్స్ ఏముంది, ఏ ప్రైసెస్ ట్రెండ్ అవుతున్నాయి, అక్కడ ఉన్న ఇంకా దగ్గరున్న బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్స్ ఏంది, హాస్పిటల్స్ ఏంది, ఇవన్నీ జనరల్ ఆర్టికల్స్ కూడా నేను అక్కడ పోస్ట్ చేస్తున్నా. మీరు అన్ని నా యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేసుకోవచ్చు. విత్ దిస్ మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే వన్స్ అగైన్ మీ యొక్క అభిమాన్ సైనింగ్ ఆఫ్. బాయ్. జై హింద్.